ఆలోచించుకోవాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. నిజంగా ఎవరున్నారు కవిత వెనకాల? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ముందుగా ఏయో టీవీ సంబంధించినటువంటి ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి ఏదైతే జనం బాట ఉందో, ఈ జనం బాట అనేటువంటిది ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ ఎప్పుడైతే ఎక్కడైతే మొండిబాటినటువంటి సమస్యలు ఉన్నాయో, ఆ ప్రజల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయో, ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పరిష్కరించకుండా ఎవరినైతే ఇబ్బందులు పెడుతున్నారో ఆ మొండి సమస్యలను పరిష్కరించే విధంగా జనం బాట కార్యక్రమం అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఈ జనం బాట యొక్క ఉద్దేశము ప్రజా సమస్యలను అడ్రస్ చేయడమే తప్పితే వ్యక్తిగతంగా మేము ఒక నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం మా యొక్క ఉద్దేశం కాదు. కానీ మేము ఏదైతే జిల్లాల్లో పర్యటిస్తున్నటువంటి జిల్లాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క నాయకుల యొక్క గతంలో పనిచేసినటువంటి నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా అనేక రకాలైనటువంటి డాటా అంతా కూడా మా దగ్గరకు వస్తూ ప్రజలు వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నటువంటి క్రమంలో వాటిని ప్రెస్లో అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం కవితక్క గారు చేసిండు. మేము మొన్న వనపర్తి పర్యటనకు పోయినప్పుడు కూడా వనపర్తి పర్యటనలో కూడా ఏదైతే వనపర్తి పర్యటనలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా కవితక్క దగ్గరకు వచ్చేసి గత ప్రభుత్వ హయాంలో మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాల గురించి, భూదందాల గురించి, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన దాని గురించి, ప్రజలపైన అక్రమంగా కేసులు పెట్టిన దాని గురించి, యువకులపైన అక్రమంగా కేసులు పెట్టిన దాని గురించి, చెరువులను కబ్జా చేసిన దాని గురించి, ఎడ్యుకేషన్ సొసైటీల పేరు మీద ఉన్నటువంటి కొన్ని సొసైటీలను కబ్జా చేసిన దాని గురించి ప్రజలు ఈ రోజున వచ్చేసి మాకు గోడును విన్నవిస్తే ఆ గోడును ప్రెస్ ముఖంగా మేము ప్రస్తావించినాం. గతంలో ప్రెస్ మీట్ పెట్టి అదే నిరంజన్ రెడ్డి గారు పుచ్చొంకాయలు చచ్చొంకాయలు అని చెప్పి కవిత గారిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారికి నోరు బారేసుకోవడం ఇదేం కొత్త కాదు. ఒక మహిళ అనేటువంటిది కూడా చూడకుండా గతంలో షర్మిలా గారి పైన కూడా మంగళవారం మర్దలు అని చెప్పేసి ఒక జుగుసపరమైనటువంటి వ్యాఖ్యలు ఆ రోజున చేసి తర్వాత క్షమాపణ అడగడం జరిగింది. సో అట్లాంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు ఏదైతే మీరు వనపర్తి సంబంధించినటువంటి జిల్లా ఉందో ఈ జిల్లా సంబంధించిన దాంట్లో అప్పుడున్నటువంటి రాజులు రామచంద్రరావు గారు వారి ఆయంలో సప్త సముద్రాలను తవ్వించిల్లు తప్పితే ఆ సప్త సముద్రాల కింద ఉండబడేటువంటిది దాని కిందనే నీరు బారుతా ఉంది, సాగునీరు అందిస్తాలు. కానీ ఏదుల ప్రాజెక్ట్ ఏదైతే అక్కడ ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదుల ప్రాజెక్టు ద్వారా మీరేమన్నా నీళ్లు తీసుకొచ్చిల్లా, ఒక ఎకరానికి కడిచిలాగా నీళ్ళు తీసుకొచ్చిల్లా అని చెప్పి కవిత గారు ప్రశ్నించడం జరిగింది. అదే కాకుండా ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి డేటా ప్రకారం ఏంటంటే మేము పెబ్బేరు సంబంధించినటువంటి మండలంకు వెళ్ళినప్పుడు పెబ్బేరి సంతలో వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి మాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసిండు నిరంజన్ రెడ్డిని అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తాండావాసులు మాకు వచ్చి వాళ్ళు వినతి పత్రం ఇచ్చిళ్ళు. పెబ్బేరు సంత అనేటువంటిది చాలా మాస్ సంత. అక్కడ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సంతలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా గ్రామీణులు, అదే విధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తండావాసులు వాళ్ళందరూ అక్కడ పెబ్బేరు సంత పెట్టుకుంటారు. దాని ద్వారా కొంత ఆదాయ వనరులు అనేటువంటి పెబ్బేరు మండలానికి చేకూరుతున్నాయి. అట్లాంటి సంతను ఆ వేణుగోపాల స్వామి మాన్యాలను చెరపడదామని చెప్పేసి చూసిండు అని చెప్పేసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మా దగ్గర గోడు వినించుకున్నారు. మేము ఎంటా చేసింది మీరు చేసిల్లు అని చెప్పేసి మేము ఏది కూడా ఎంటా చేయలే. అదేవిధంగా మాన్పాడ్ అనేటువంటి మండలంలో కూడా రెవెన్యూ రికార్డులు ఏదైతే డిజిటలైజ్డ్ కానటువంటి రెవెన్యూ రికార్డులు ఏదైతే లంబాడ సంబంధించినటువంటి బిడ్డల దగ్గర నుంచి తాండా బిడ్డల దగ్గర నుంచి ఎస్సీ దళితుల బిడ్డల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములకు లోన్లు కూడా వాళ్ళకి రాకుండా ఆ మండలానికి సంబంధించినటువంటిది మొత్తం కూడా కాలబెట్టించేటువంటి ప్రయత్నం చేసి కాలబెట్టించారు. ఇయాటి వరకు దానిపైన ఒక కేసు లేదు, దానిపైన ఛార్జ్ షీట్ లేదు. అంటే మంత్రి గారు దీని వెనుక ఉన్నారని చెప్పేసి ఎవరైతే బాధితులు కాలిపోయినటువంటి బాధితులు ఉన్నారో, డాక్యుమెంట్ కాలిపోయినటువంటి బాధితులు వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాటిని ఇలా కవిత గారు అర్థం చేస్తున్నారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా మేము ఏది కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడం. ముఖ్యంగా ఏదైతే వనపర్తి ఎంట్రెన్స్ లో ఉండబడేటువంటి మేళ్ల చెరువు అని ఉంటుంది మేడం. ఈ మేళ్ల చెరువు అనేటువంటి దరిదాపుగా ఒక 4 ఎకరాల పైచిలుకు ఉంటుంది ఈ చెరువు. ఈ చెరువును కనీసం ఈ చెరువులోకి నీళ్లు రావట్లేవు అని చెప్పేసి ఈ చెరువు అనేటువంటిది పనికిరాదని చెప్పేసి దీని కింద సాగు లేదని చెప్పేసి దీన్ని తీసుకుపోయి కన్వర్షన్ జోన్ లో కన్వర్ట్ చేయించాలి. అంటే దీన్ని చెరువు సికంగా ఉన్నటువంటి భూమిని ఎప్పుడైతే మంత్రిగా ఉన్నాడో CCL సంబంధించిన రికార్డులు తర్జుమా చేసేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని కట్టుకొని ఈ 4 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు శిఖం భూమిని కూడా ఈయన కబ్జా చేసేటువంటి దానికి ప్లాట్ల R1 జోన్ కింద కన్వర్ట్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఈ రోజు మేము చెరువును పరిశీలిస్తే దానిలో బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. నిజంగా ఈయన కేసీఆర్ గారి మాటలు నమ్మి కేసీఆర్ గారి బాటల్లో నడుస్తా అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు అంటున్నారు కదా. నిరంజన్ రెడ్డి గారు నిజంగా కేసీఆర్ గారి బాటల్లో నడిస్తే ఆ చెరువు శిఖం కింద సాగు లేకపోతే మినీ ట్యాంక్ బండ్గా మీరు ఎందుకు దాన్ని చేయలేకపోయారు అనేటువంటి విషయానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానిపైన ఈయన స్వయంగా CCIకి కలెక్టర్లకు ఈయన ఉత్తరాలు రాశాడు. చివరకు ఈయన సహాయ సహకార మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిత్రపూరి కాలనీ సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో 300 కోట్ల అవినీతికి పాల్పడి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు అన్యాయం చేసి బడబాబులకు ఈయన ఒత్తాసు పలికిండని చెప్పేసి 13-14 పేజీలతోని ముఖ్యమంత్రి గారికి వాళ్ళు లెటర్ రాస్తే దాంట్లో 6 పేజీల ఆరోపణలు అంతా కూడా ఇవాళ నిరంజన్ రెడ్డి గారి పైన ఉన్నాయి. 1-2 కాదండి,
చెప్పాలంటే అనేక అంశాలు నిరంజన్ రెడ్డి గారు ఒక రకంగా ఒక కేజీఎఫ్ లాంటి వ్యవస్థను వనపర్తిలో నిర్మాణం చేసిండు. చివరకు మీకు చెప్తున్నాం కదా, ఎంఎస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి అక్కడ నగేష్ చంద్ర గారు అని చెప్పేసి ఒక విద్యావేత్త ఉంటాడు. ఆ విద్యావేత్తకు సంబంధించినటువంటి భూమి అర్బన్ ప్రాంతంలో ఉంటే అది కొన్ని వందల కోట్ల అది విలువ చేస్తుందని చెప్పేసి ఆ భూమిని కూడా అనుచరులతోని కబ్జా చేపిస్తే ఇయాటి వరకు నగేష్ చంద్ర గారు కూడా ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలు మాకు ఎట్లా తెలుస్తాయి, కవితక్కకి ఎట్లా తెలుస్తాయి? వాళ్ళు వచ్చి వాళ్ళ గోడును వినియోగించుకుంటుంటే మాకు తెలుస్తా ఉంది. చివరకు 1956 సంబంధించినటువంటి భూ సంస్కరణ చట్టాలు ఏవైతున్నాయో వీటిని కూడా తొంగలో దొక్కేసి ఒక మనిషికి 50 ఎకరాల భూమి మాత్రమే పరిమితి ఉంటది. మరి ఈ రోజు నిరంజన్ రెడ్డి గారికి ఒక్కొక్క ప్రాంతంలో 80 ఎకరాల భూమి కొనుగోలు చేసినా నేను చెప్పేసి అంటుండ్రు. ఆ 80 ఎకరాల భూమితో పాటు ఆర్డిఎస్ కింద ఏదైతే భూమిని సేకరించగా మిగిలినటువంటి అసైన్డ్ భూములను కూడా సర్వే నెంబర్ 60, సర్వే నెంబర్ 53 సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కూడా తన ప్రహారు గూడలో కట్టి 80 ఎకరాలు కొనుగోలు చేస్తే 166 ఎకరాలకు ప్రహారు కూడా ఎట్లా తిప్పుకున్నాడో నిరంజన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇది అక్కడ ప్రజలు విన్నవిస్తున్నారు, ప్రత్యక్షంగా అక్కడికి పోతే కూడా కనిపిస్తా ఉంది. ఇంకా మీరు అబద్ధాలు ఆడుకుంటా మేము ఏదో చేస్తాము అని చెప్పేసి అంటే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. చివరికి ఏమంటాడు, మీరు ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో ఐ మీన్ కవిత గారు చెప్తున్నవైనా మీరు చెప్తున్నవైనా ఈ కబ్జాలు ఆక్రమణలు ఇవన్నీ చేశారని చెప్తున్నారో, అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు ఏ ప్రజలు కూడా మీ దృష్టికి తీసుకురాలేదా? అట్లే మీరు ఇందాకన్నారు నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో కూడా నోరు జారారు, షర్మిల గురించి కొంత అసభ్య పదజాలం ఆడారు. ఆ రోజు ఇదే కవిత గారు స్పందించుంటే ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మేవారు. ఆ రోజు ఒక మహిళగా కూడా స్పందించలేదు కదా షర్మిల గారి కామెంట్స్ మీద. మేము పార్టీలో ఉన్నప్పుడు ఒక నీతి ఉంటుంది మేడం. పార్టీ అనేటువంటిది ఉన్నప్పుడు అంతర్గత వేదికలు మాత్రమే మాట్లాడగలుగుతాం. దానికి అప్పుడు బహిర్గత ప్రపంచంలోకి వచ్చి బహిర్గతం చేసేటువంటి పరిస్థితి ఏమో పార్టీ ధిక్కరణ చేస్తుంది, పార్టీని వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు. మేము ఏం చేయకుండా ఉంటేనే న్యాయబద్ధంగా ఆ లెటర్ ఎవరు లీక్ చేసిళ్ళు, లీక్ వీరులు ఎవరు పంపాలి, కుట్రదారులు ఎవరు పంపాలని అడిగిన పాపానికి ఉరివేసే ఖైదీని కూడా కనీసం అడుగుతారు కదా, నీ చివరి కోరిక కేంద్రాబాయ్ అని చెప్పేసి. కనీసం అది కూడా మమ్మల్ని అడగకుండా కవితక్కను నిర్దాక్షిణంగా ఆమె వస్తే ఇక్కడ వాళ్ళ కుర్చీలకు ఇబ్బందులు అయిద్దని చెప్పేసి కుట్రదారులు కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా వివరణ ఇవ్వకుండా కవితక్కను ఈ రోజున నిర్దాక్షిణంగా తిరస్కరించి బయటికి పంపించిన తర్వాత ఈ రోజు మా గలం వినిపిస్తున్నాం, ప్రజల పట్ల మా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాం. మీకు ఇంకొక మాట చెప్తాం మేడం, ప్రతిదానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా ఏది కూడా మేము మాట్లాడడం. కవిత గారు కూడా అట్లాంటి ఆలోచన కూడా చేయరు. శివరామచంద్రన్ ముదిరాజ్ అని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి మిత్రుడు అక్కడ ఉంటాడు. నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి అనునిత్యం పోరాడినటువంటి బిడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెచ్యూ యూనివర్సిటీ నుంచి ఉండబడేటువంటి ఒక బహుజన బిడ్డ. ఆ బహుజన బిడ్డ పైన కూడా అనేక రకాలుగా కేసులు పెట్టించిండు. చివరకు రేప్ కేసు పెట్టించిండు, మర్డర్ అటెంప్ట్ కి సంబంధించిన కేసులు పెట్టించిండు. ఒక కేసు పోతే మరొక కేసు చొప్పున ఆ పిల్లగాని మీద కేసులు పెట్టించినటువంటి పరిస్థితి. చివరకు వాళ్ళ వదిన ఉంటే ఆ వాళ్ళ వదినకు మూడు సంవత్సరాల పాప ఉంటే ఆల్రెడీ ఆమె 3 సంవత్సరాల బాబుని పెట్టుకొని ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మహిళను కూడా తీసుకుపోయి సెల్లో పెట్టేస్తే ఆ పాపకు ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటే ఫీడింగ్ ఇవ్వడం కోసం పంపాలంటే కూడా పోలీసులు పంపనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో నిరంజన్ రెడ్డి అక్కడ పరిపాలన చేసిండు. దీన్ని మేము సాక్ష్యాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ జాగృతి తరపున వనపర్తిలో ప్రజా దర్బార్ను పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి దీనికి నిరంజన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? దాదాపు 37 మంది యువకులపైన అక్రమ కేసులు పెట్టించిండు. ఈ రోజు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నేను అడుగుతున్నా మేడం ఈ సందర్భంగా, నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన పైన భౌతిక దాడి ఎందుకు జరిగింది? ఒక బలమైన నాయకుడు కదా, ఆ బలమైన నాయకుడి పైన భౌతిక దాడి ఎందుకు జరిగింది అంటే చివరికి ఆయన కారు అద్దాలను కూడా ధ్వంసించారు. అంటే ఎంత నిరంకుశంగా అక్కడ ప్రజలు పట్టి పీడించింది అనేటువంటి దానికి ఆ ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనే దానికి సాక్షిభూతంగా నిలుస్తుంది. చివరకు కొత్తపల్లి అనేటువంటి ప్రాంతంలో ఏఎస్ఐగా విఆర్ఎస్ తీసుకున్నటువంటి నాయకుడు ఒక రెడ్డి నరసింహారెడ్డి గారు తన సంబంధించినటువంటి భూమిలో ఒక 6 ఎకరాల భూమిలో ల్యాండ్ సంబంధించినటువంటి ఫైన్ ల్యాండ్స్ సంబంధించినటువంటి బ్యాంక్ బాగుందని చెప్పేసి తన వెంటబడి టార్చర్ చేస్తే తను ఆత్మహత్య ప్రయత్నం చేసి ఇవాటికి ఆయన పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఒక 70 ఏళ్ల వృద్ధుడు కూడా అట్లాంటి ఆగడాలను చేసినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడితే ఎట్లా? ఇలా చెరువులను కబ్జా చేసిన నాయకులను చూసినాం, కుంటలను కబ్జా చేసిన నాయకులను చూసినాం. నిరంజన్ రెడ్డి సార్ పాపం ఒక అడుగు ముందేసి మిగతా తరాలకు ఆదర్శమైదాం అనుకున్నాడో, నాయకులకు ఆదర్శమైదాం అనుకున్నాడో, నదినే కబ్జా చేసినటువంటి మహానుభావుడు ఇలా ఈ నిరంజన్ రెడ్డి గారు. ఏదైతే నదికి సంబంధించిన ప్రవాహక ప్రాంతం, కృష్ణానది ప్రవాహక ప్రాంతానికి సంబంధించిన దాన్ని భూమి లెవెల్ కంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భూ లెవెల్ కు మట్టిని పోపించి ఆ మట్టిని కూడా కంచెలు తీసుకొచ్చిండు. కానాయిపల్లి రిజర్వాయర్ ఏదైతుందో ఆ కానాయిపల్లి రిజర్వాయర్ దగ్గర పోసినటువంటి మట్టి కుప్పలను అప్పరంగా ఎత్తుకొచ్చుకొని కృష్ణానది సంబంధించినటువంటి డెల్టా ప్రాంతంలో ఆ పరివాహక ప్రాంతంలో కృష్ణానదిలోకి ఎంటర్ అయి దాన్ని కబ్జా చేసి మట్టి పోసి అక్కడ పామాయిల్ తోటలు పెట్టుకునేది వాస్తవం కదా, ఇలా కనిపిస్తా ఉన్నది కదా. ఇలా రెవెన్యూ అధికారుల కళ్ళు పోయినాయా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? ఎందుకు విచారణ చేపట్టట్లేదు నిరంజన్ రెడ్డి మీద?
మేము బాధ్యత చెప్తున్నాం. తెలంగాణ జాగృతి ఇట్లాంటి అన్యాయాలు సహించదు. ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఇట్లాంటి నాయకులను ఈ కృష్ణార్జునులు గనక కాపాడాలనుకుంటే తెలంగాణ జాగృతి ప్రతిఘటిస్తుంది. ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ జరిగే విధంగా, నిరంజన్ రెడ్డి పైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగే విధంగా, సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేసే విధంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. రైట్ శ్రీకాంత్ గారు, మీరు కృష్ణార్జునులను కాపాడే ప్రయత్నం ఏదో అన్నారు, అది కృష్ణార్జునులు ఎవరో ఒకసారి చెప్తారా? హరీష్ రావు గారు బావమరుదులు కృష్ణార్జునులే కదా. అంటే క్లారిటీ కోసం అడుగుతున్నారు. క్లారిటీ కేటీఆర్ హరీష్ అంతేనా? కృష్ణార్జునులు అంటేనే వాళ్ళిద్దరు ఇప్పుడు ఏ విజయం వచ్చినా కృష్ణార్జునులు అని చెప్పుకుంటున్నారు కదా మేడం. అందుకనే అంటున్నా, ఆ కృష్ణార్జునులు ఉన్నారన్నట్టు ధైర్యంతో ఇట్లాంటి నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. ఇట్లాంటి నిరంజన్ రెడ్డిలు ప్రజలకు ఒక ఆత్మగౌరవం అనుకున్నారు. ఇలా ఆత్మగౌరవం కాస్త సన్నగిల్లిపోయి చివరకు భయభ్రాంతులలో ఉన్నారు ప్రజలు. మరి అట్లాంటి ప్రజలకు ఇట్లాంటి నాయకులు ఈ కృష్ణార్జునులు కాపాడితే ఏమైతుంది? కృష్ణార్జునులు చేసింది ధర్మయుద్ధమే కదా మేడం. కృష్ణార్జునులు చేసింది ధర్మయుద్ధమే కదా. కృష్ణార్జునులు చేసింది ధర్మయుద్ధమే కానీ ఇలాంటి అవినీతి పరులను కాపాడొద్దు కదా. బిల్లారంగా అని పేరు పెట్టి ఇంత ముందు రేవంత్ రెడ్డి గారు బిల్లారంగా అనేటోళ్ళు. సరే, మీరు ఇప్పుడు కృష్ణార్జునులు అంటున్నారు. రైట్, సరే, బీఆర్ఎస్ నాయకులతో ఒకసారి మాట్లాడు. యాదగిరి గారు, ఏదైతే కవిత గారు మాట్లాడారో, అంటే అంతకుముందు కేటీఆర్ గారిని, హరీష్ గారిని, కేటీఆర్ గారిని డైరెక్ట్ గా విమర్శించకపోయినా సోషల్ మీడియా వేదికగా ఆయన తరపున ఆయన అభిమానులు